హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్టూడెంట్స్కి ఈ వీడియో చాలా ప్రత్యేకమైన వీడియో. చాలా మంది స్టూడెంట్స్ ఐఐటీలు అయితే స్టార్ట్ అయినాయి. చాలా మంది వెళ్ళారు, ఇంకా వెళ్ళబోతున్నారు ఐఐటీలు, వాళ్ళ ఐఐటీలకి. అలాగే ఇంకొద్ది రోజుల్లో సీసాప్ తర్వాత ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు వీటికి కూడా వెళ్తారు. స్టూడెంట్స్ అందరికీ కూడా కొన్ని అతి ముఖ్యమైన విషయాలు కొన్ని ఉంటాయి. మనది కాని ఊరు, మనది కాని రాష్ట్రం, మనది కాని ప్రాంతంలో మనం ఉంటాం కాబట్టి మన భాష కాని వాళ్ళు ఇలా రకరకాల కోర్స్ ఎన్ఐటి వరంగల్లో లేకపోతే ఎన్ఐటి తాడేపల్లిగూడెం, ట్రిపుల్ ఐటీ సిటీలో వచ్చి ఉండొచ్చు. కానీ సగానికి పైగా స్టూడెంట్స్ మన తెలుగు రాష్ట్రాలు కాని వాళ్ళ పిల్లలు ఉంటారు. వాళ్ళని ఫేస్ చేయటం ఎలా? మనం ఎన్ఐటీల్లో అవ్వచ్చు, ఐఐటీల్లో అవ్వచ్చు. కొన్ని వీడియో హెడ్డింగే మీరు చూస్తుంటారు, టైటిలే నో చెప్పడం నేర్చుకున్నాను. ఏదో సినిమాలో కూడా నాకు విన్నట్టుగా గుర్తు. కానీ ఆ ఆస్పెక్ట్ వేరు, మనం మాట్లాడుకోబోయే ఆస్పెక్ట్ వేరు. బాయ్స్ అవ్వచ్చు, గర్ల్స్ అవ్వచ్చు. ఇవేం పర్సనల్ విషయాలకు సంబంధించినటువంటి టాపిక్ ఏం కాదు. బట్ జనరలైజ్ చేసి చాలా మంది స్టూడెంట్స్ని నేను చూసుంటాను కాబట్టి, కొన్ని న్యూస్ చూసుంటాను కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చేత్తో ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తానండి. సో ఈ మధ్య కాలంలో ఎన్ఐటి వరంగల్ మీ అందరికీ తెలుసు. ఎన్ఐటి వరంగల్లో ఒక 3 days హాలిడేస్ వచ్చినాయి. కొంతమంది స్టూడెంట్స్, కొంతమంది అంటే ఒక నలుగురు, ఒక ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు, నాకు కరెక్ట్గా ఎగ్జాక్ట్ గుర్తులేదు. బట్ ఏదైనా ఒక 5-6 మెంబర్స్ మొత్తం అందరూ కలిసి, మన రాష్ట్రం వాళ్ళైతే కాదు, ఈ చుట్టుపక్కల కొండ ప్రాంతాలు కొన్ని ఉన్నాయి, ట్రెక్కింగ్కి వెళ్దాం అంటే అడ్వెంచరస్గా, వేరే ఉద్దేశాలు ఏం కాదు. చదువుకున్న అందరూ ర్యాంకర్స్ అయ్యి ఎన్ఐటీలోను ట్రిపుల్ ఐటీలో వచ్చారంటే 16 లక్షల మంది రాస్తే అందులో సెలెక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళే, వేరే ఆలోచనతో ఉన్న వాళ్ళు ఏం కాదు. కానీ ట్రెక్కింగ్ సరదా, ఒకళ్ళు వెళ్దామన్నారు. ఒక 5-6 స్టూడెంట్స్ కలిసి ట్రెక్కింగ్, దగ్గరలో ఒక 120 కిలోమీటర్ల దూరంలో అడవి ఉంది, ఫారెస్ట్ ఉంది. ఆ ఫారెస్ట్ లో ఏదో కొండలు ఉన్నాయి, ట్రెక్కింగ్ చేద్దామని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం, ఎవరికి ఇన్ఫార్మ్ చేసిందేమి లేదు, పేరెంట్స్కి చెప్పలేదు, ఏమీ లేదు. వెళ్ళారు, మధ్యలో దారి తప్పారు. కాకపోతే ఎన్ఐటీలో చదువుతున్నారంటే కొద్ది తెలివితేటలు ఉన్నాయి కదా. చదువు ఒక్కటే కాదు, జ్ఞానం వేరు, లోక జ్ఞానం వేరు. వాళ్ళకి ఎందుకో మరి భగవంతుడు ఏమి ఇచ్చాడో కానీ ఒక సెన్స్ వెలిగింది వాళ్ళకి. వెంటనే దారి తప్పే విషయం తెలుసుకున్నారు. తెలుసుకొని అప్పటికప్పుడు పోలీసులకి ఇన్ఫార్మ్ చేయటం, 100 నెంబర్కి ఫోన్ చేయటం. వాళ్ళు వీళ్ళ మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా ట్రేస్ చేసి పట్టుకొని వాళ్ళని సరైన రోడ్లో తీసుకొచ్చి మళ్ళీ తీసుకురావడం అయితే జరిగింది. మీరు పేపర్లో చూసి ఉంటారు ఈ విషయం. కానీ ఇదంతా జరగటానికి ఎంత టైం పట్టుందంటారు? ఒక్కసారి ఆలోచించండి. పేరెంట్స్ తెలిసిన తర్వాత ఎలా, వెళ్ళేటప్పుడు ఎవరు పేరెంట్స్కి చెప్పరు. వెళ్ళిన తర్వాత, తెలుసుకున్న తర్వాత ఎన్ఐటీలో పిల్లలు అవ్వచ్చు, కాలేజీలో అందరూ మెచ్యూర్డ్ పిల్లలే. కానీ ఇదో చిన్న చిలిపితనం. అలా వెళ్ళిన తర్వాత అదే వాళ్ళకి ఆ ఐడియా వచ్చి పోలీసులకి ఫోన్ చేశారు కాబట్టి సరిపోయింది. వేరెవరికైనా దొరుకుంటే, అడవి జంతువులకి ఏదన్నా అయి ఉంటే, లేదా ఇంకేదన్నా అయి ఉంటే, ఎన్నో ఎన్నో మన చుట్టూ సంఘటనలు చాలా చూస్తుంటాం. సో ఇది రీసెంట్గా ఒక 1 year బ్యాక్ బిలో జరిగినటువంటి సంఘటన ఇది. సో ఇది కాలేజీ వాళ్ళని ఎవరిని అంటానికి ఉండదు. స్టూడెంట్స్ హాలిడే వచ్చింది, బయటకు వెళ్తారు, సహజం. బయట ఫుడ్ తినడానికి వెళ్ళొచ్చు. హాస్టల్లో రిస్ట్రిక్షన్స్ ఏముంటాయి, ఒక ఏజ్కి వచ్చాక ఉంటాయి. కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. సో దీన్ని బేస్ చేసుకునే స్టూడెంట్స్ అందరికీ కూడా, పేరెంట్స్ కూడా అవగాహన కల్పించడం అనేది నా ఉద్దేశంతో ఈ వీడియో. నో చెప్పడం కొన్ని విషయాల్లో మనం నేర్చుకోవాలి. అకాడమిక్ అవ్వచ్చు, నాన్ అకాడమిక్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ తోటి అవ్వచ్చు, టీచర్స్ తోటి అవ్వచ్చు. కొన్ని విషయాల్లో మనం నో చెప్పడం నేర్చుకోవాలి. ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ లాగా, ఏదన్నా ఇప్పుడు సపోజ్ ఐఐటి మెడ్రాస్ ఉంది, దగ్గరలో బీచ్ ఉంటుంది, సరదాగా వెళ్ళి చూద్దాం అనిపిస్తుంది. ఒక సండే వచ్చింది, మనం ఎప్పుడో హైదరాబాద్ లో ఉన్న స్టూడెంట్ ఉన్నాడు, బీచ్ కి వెళ్ళాలంటే చాలా దూరం కదా, హైదరాబాద్ లో లేదు కదా, సముద్రం చూద్దాం, సరదాగా ఆడుకుందాం అనే ఉద్దేశంతో అని ఉండొచ్చు. లోకల్ పిల్లలతో కలిసి వెళ్ళొచ్చు. రకరకాల ఎవరినో ఒక బ్యాచ్ లాగా ఫామ్ అవుతారు, సరదాగా వెళ్దాం ఉంటారు. ఇవన్నీ కొన్ని సరదాలే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళు, అడాల్సెంట్ ఏజ్ అంటారు, మీ అందరికీ తెలిసిందే. వాళ్ళకి ప్రతిదీ కూడా లైట్. ఇప్పుడు జనరేషన్కి ప్రతిదీ కూడా లైట్, అన్నిటిని లైట్ తీసుకోవడం అలవాటు అయిపోయింది. సో ఎవరో ఒకళ్ళు ఏదో అంటారు, సరదాగా లోపలికి వెళ్తారు, అటు కాదు ఇటు వెళ్దాం, ఇంకొద్దిగా లోపలికి వెళ్దాం అంటారు. సంథింగ్ ఏదైనా జరిగే అవకాశాలు ఉండొచ్చు. మన టార్గెట్ ఒకటి, మనం చేస్తున్నది ఒకటి. అలా కాకూడదని ఇలాంటి సందర్భంలో కొన్ని విషయస్లో నో చెప్పడం నేర్చుకోవాలి. నో చెప్పాలంటే చాలా ధైర్యం కావాలండి, చాలా ధైర్యం కావాలి. ఫ్రెండ్స్ అడిగినప్పుడు కాదనలేకపోవటం అనేది అది అతి మంచితనం. అది మంచిది. అది దాన్ని ఎట్లా అంటారంటే, ఫ్రెండ్సే కదా, మన వాళ్ళే కదా, ఏం కాదులే, ఫ్రెండ్స్ మీద ఉన్న ధైర్యం పేరెంట్స్ చెప్పినా వినరు. పేరెంట్స్కి చెప్పారనుకోండి ఎట్లాగో వద్దంటారు. అంటే పేరెంట్స్ కన్నా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఆటోమేటిక్గా ఫ్రెండ్స్ ఉంటుంది.
సో ఇలాంటి సందర్భాల్లో స్టూడెంట్స్ కూడా తెలుసుకోవటం, నో చెప్పడం. సో పిక్నిక్‌లకి వెళ్ళటం, బీచ్‌లకి వెళ్ళటం, సరౌండింగ్స్‌లో చాలా ఉంటాయి. ఐఐటీ గౌహతి పక్కన చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఐఐటీ మద్రాస్ పక్కన ఫారెస్ట్, జింకలు, లేళ్లు తిరుగుతూ ఉంటాయి. ఐఐటీ బాంబే అంతే. చిన్న ఫారెస్ట్ ఏరియా, డేంజర్ జోన్, టైగర్ జోన్ అని ఉంటుంది. ఇలా రకరకాలు ఉంటాయి. మీరు చూస్తుంది ఐఐటీ అంటే కొన్ని వందల ఎకరాల్లో ఉంటాయి. సో అన్ని రకాల అవి అక్కడ జంతువులు ఉంటాయి. మనము ఉంటాం. మన జాగ్రత్తలో మనం ఉండాలి. అవి దారి తప్పొచ్చినా, మనం దారి తప్పి వెళ్ళినా ఇబ్బంది పడతాం. సో మనం వెళ్ళిన టార్గెట్ వేరే కదా! సో స్టూడెంట్స్ అందరికీ ఇలాంటి విషయాల్లో ఇదొక విషయం. నో ఎక్కడ చెప్పాలో మీకు అర్థమై ఉంటుంది. సో ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అయినప్పుడు కొన్ని సరదా ప్లేసెస్‌కి వెళ్దాం, ట్రెక్కింగ్‌కి వెళ్దాం, బీచ్‌లకి వెళ్దాం. ఇలా అనుకున్నప్పుడు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవటం. తప్పనిసరిగా మీ కాలేజీలో అవ్వచ్చు, వెళ్ళాల్సిన అవసరం వస్తే వెళ్ళకూడదని నేను చెప్పను. ఎంజాయ్ చేసే లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. బట్ అది ఎంజాయ్‌మెంట్ దాటిపోయి ఒకానొక పరిస్థితిలో మనం ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా ఉండాలి అంటే, ముందు జాగ్రత్తగా అక్కడున్న ఫ్యాకల్టీకో, అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్‌మెంట్‌కో అదసలు మనం వెళ్ళే ప్లేస్ సేఫ్ సైడ్ అవునా కాదా? ఒకవేళ ఆ ప్లేస్‌కి వెళితే అక్కడ రిస్ట్రిక్షన్ ఇప్పుడు వైజాగ్ వెళ్తారు. ఋషికొండ బీచ్‌కెళ్తారు. అక్కడ కొన్ని రిస్ట్రిక్షన్ ఏరియా ఉంటుంది బీచ్‌లో. అది దాటి వెళ్ళొద్దని చెప్తారక్కడ. లేకపోతే అక్కడ స్విమ్మింగ్‌కెళ్ళొద్దు. ఆర్‌కే బీచ్‌కెళ్తారు. ఆ ఏరియాలోకెళ్ళి స్నానం చేయొద్దు. ఇది ఇక్కడ లోతు ఉంటుందంటారు. ఏం కాదులే అంటాడు ఒకడు. సో బాయ్స్ అయినా, గర్ల్స్ అయినా ఇలాంటి విషయాల్లో మీరు కాస్త జాగ్రత్తలైతే పాటించండి. ఈ విషయంలో ఫ్రెండ్స్‌కి మొహమాటం లేకుండా నో చెప్పటం. నో చెప్పటంలో మీరు ధైర్యంగా నో చెప్పలేకపోతే పేరెంట్స్ పేరు చెప్పో, ఆహ్, నాకు నీళ్ళంటే భయమనో, లేకపోతే ట్రెక్కింగ్ అంటే భయమనో, నాకు కాళ్ళు నొప్పులనో, ఒంట్లో బాలేదని ఏదైనా చెప్పొచ్చు. చెప్పాలని ఆలోచన ఉంటే ఇంట్లో వాళ్ళకి అబద్ధం చెప్పే బదులు అట్లాంటి టైంలో నో చెప్పడం నేర్చుకోండి. లేదా ఫ్రెండ్స్ తోటి అబద్ధం చెప్పండి హెల్త్ బాలేదనో, ఏదో ఒక ఇష్యూస్ తోటి. వీలైతే ఎంజాయ్ చేయొద్దని నేను చెప్పను. ఎంజాయ్ చేయొచ్చు. చాలా మంది సేఫ్‌కెళ్ళి ఉండొచ్చు. ఒక్క ఇన్సిడెంట్ కూడా బాధిస్తది. అది గుర్తుపెట్టుకోండి. ఇది నో చెప్పటంలో ఒకటి. తర్వాత అకాడమిక్ కేసెస్‌లో కొన్నుంటాయి. అకాడమిక్స్ సంబంధించి కొంతమంది టీచర్స్, అసోసియేటివ్ ప్రొఫెసర్స్ అవ్వచ్చు, ప్రొఫెసర్స్ అవ్వచ్చు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అవ్వచ్చు. ఇలా చాలా రకరకాల క్యాడర్స్ ఉంటాయి. ఎన్‌ఐటీల్లోనో, ఐఐటీల్లోనో, ట్రిపుల్ ఐటీల్లో. మనకి వాళ్ళు కొన్ని అసైన్‌మెంట్స్ ఇచ్చే అవకాశాలుంటాయి. మనం ఫాల్స్ ప్రెస్టేజ్ ఇక పబ్లిక్‌గా పర్టిక్యులర్‌గా ఏంటంటే మన ఇంటర్మీడియేట్ లెవెల్‌లో మనం చదువుకున్న కాలేజీ వేరేగా ఉంటుంది. మనం చూసేది ఒక క్లాస్ రూమ్. దాదాపుగా మార్నింగ్ కాలేజీకెళ్తే ఈవినింగ్ వరకు ఒకటే క్లాస్ రూమ్‌లో ఉంటాం. బట్ ఐఐటీస్, ఎన్‌ఐటీస్‌లో అలా ఉండదు. మన ఇష్టం. క్లాస్‌లో ఉండొచ్చు. క్లాస్ కూడా చాలా పెద్ద పెద్ద సైజుల్లో ఉంటాయి. ఎక్కువ మంది ఉంటారు. బాయ్స్ ఉంటారు, గర్ల్స్ ఉంటారు. కో ఎడ్యుకేషన్ ఉంటుంది. రకరకాల ఆలోచనలతో ఉంటారు. రకరకాల క్యాంపస్ అంటే చాలా పెద్ద ప్లేసులు ఉంటాయి. నలుగురిలో మనం కొన్ని మాట్లాడినప్పుడు ఫాల్స్ ప్రెస్టేజ్‌కి పోయి కొన్ని కొన్ని సార్లు చెప్పేస్తా. ఏం కాదు సార్ నేను చేసేస్తానని. అని అవి తిరిగి తిరిగి మన మీదకి రివర్స్ అవుతుంటాయి. ఇది నేను చేయగలను సార్. ఈ ప్రాబ్లమ్ అంటే ప్రాబ్లమ్ అని అనకూడదు గానీ, కొంత థీసిస్ అవ్వచ్చు, ఒక పేపర్ రాయటం అవ్వచ్చు, లేకపోతే ఈ ప్రెజెంటేషన్ అవ్వచ్చు. ఈ ప్రెజెంటేషన్ నేను చేసేస్తాను సార్ రేపటికంటాం. చేయలేకపోవచ్చు. మేము చాలా కేసెస్ చూస్తూ ఉంటా కాబట్టి ఇవన్నీ చెప్పటం అన్నమాట. సో అకాడమిక్ విషయాల్లో కూడా కొన్ని సందర్భాల్లో మనది కాని ప్లేస్, మనది కాని మనది కాని జోన్‌కి మనం వెళ్తున్నప్పుడు తప్పనిసరిగా నో చెప్పడం నేర్చుకోండి. రాకపోతే రాలేదు అని చెప్పటం వేరు. ఫాల్స్ ప్రెస్టేజ్ కోసం పోయి యెస్ నేను చేయగలను. యెస్ ఐ కెన్ అనేది మంచిదే. కానీ కొన్ని కొన్ని ఇష్యూస్‌లో అది చాలా డేంజర్ అవుతుంది. మన మానసిక స్థితిని దెబ్బతీస్తుంది. ఇందాక పార్కులు, బీచ్‌లకెళ్తే ఎలాంటి ఫిజికల్‌గా ఎలా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుందో, ఇలాంటి ఇష్యూస్‌లో మెంటల్‌గా చాలా చాలా మంది పిల్లలు అప్‌సెట్ అయిపోయి, ఇది ఊరికే అనుకోకుండా చెప్పేసాను యెస్ అని. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అనుకున్న పిల్లలు చాలా మందిని చూడటం అయితే జరిగింది. పరువు కోసం ఆడపిల్లల ముందు, బాయ్స్ ముందు గర్ల్స్, గర్ల్స్ ముందు బాయ్స్ ఇట్లా ఒకళ్ళ ముందు ఒకళ్ళు అనుకోని, "ఏం కాదు అందరూ మీ ఏజ్ గ్రూప్ వాళ్ళే. ఒకసారి నో చెప్తే నాకు రాలేదు సార్. నేర్చుకుంటాను" అని మీరు చెప్పగలిగితే వచ్చే ఇంప్రెషన్ వేరేగా ఉంటుంది. అలా ఉంటే ఇంప్రెషన్ రాదేమో అని నో చెప్పటం మానేస్తే చాలా ఇబ్బంది పడతారు. నెక్స్ట్ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్. చాలా చాలా ముఖ్యమైనది. అసలు మనం జాయిన్ అయ్యేదే మంచి ప్యాకేజీల కోసం. సో, అలాంటప్పుడు చాలా మంది స్టూడెంట్స్ నేను గమనిస్తూ ఉంటాను. థర్డ్ ఇయర్ నుంచి మీరు చేయాల్సిందేంటి అంటే, కొత్త విషయాన్ని తెలుసుకోవటం. ఎక్కడ ప్లేస్‌మెంట్స్ వస్తున్నాయి? ఏ ఫీల్డ్‌లో ప్లేస్‌మెంట్స్ వస్తున్నాయి? ఫైనాన్షియల్ సైడా? లేకపోతే ఐటీ సెక్టార్‌లో ఈ ప్రోగ్రామ్ నేర్చుకుంటే ఎక్కువొస్తున్నాయా? పైథాన్‌లో ఎక్కువొస్తున్నాయా? ఏంటి అనేది మనకి వెళ్ళిపోతున్నటువంటి సీనియర్స్ వచ్చే ప్లేస్‌మెంట్స్‌ని బట్టి అక్కడ ప్లేస్‌మెంట్ సెల్ వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు కూడా మిమ్మల్ని గైడ్ చేస్తారు. కానీ మనకన్నీ తెలుసులే. నాకు తెలుసురా. నో, నో. ఐ డోంట్ వాంట్ టు లిసన్ ఎనీథింగ్. అలా కాదు. తెలుసుకోవాలి. తెలుసుకొని కొన్ని కొన్ని విషయాల్లో నో చెప్పటం. నో చెప్పటం అంటే లౌకికంగా నో చెప్పటం. మనకి కొంత తెలుసు.
ఇంకా తెలుసుకోవాలి అంటే మీకేమన్నా తెలుసా? తెలిస్తే ఓకే వీ కెన్ ప్రొసీడ్ అంటే ఆవేశపడిపోయి యెస్ అని చెప్పటం కాదు. నో సార్ ఈ ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ అని మీరు చెప్పగలిగితే వాళ్ళు మీకు చాలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ నో చెప్పటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మిమ్మల్ని మీరు కాపాడుకున్న వాళ్ళవుతారు. బాయ్స్ అవ్వచ్చు, గర్ల్స్ అవ్వచ్చు. మిమ్మల్ని మీరు కాపాడుకున్న వాళ్ళవుతారు. మిమ్మల్ని మీరు సేవ్ చేసుకున్న వాళ్ళవుతారు. మిమ్మల్ని మీరు పెంచుకున్న వాళ్ళు గూడా అవుతారు. సో, ఏదో పద్యంలో చెప్తారు చూసారా? తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునంటారు చూసారా? అట్లా మీరు ఎన్ఐటీలకి, ఐఐటీలకి వెళుతున్నప్పుడు చాలా విషయాల్లో పర్టిక్యులర్‌గా ఫ్రెండ్స్, గ్రూప్స్ 10 మంది కలిసి మాట్లాడుతుంటారు. గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. ఒక సినిమాలో కూడా ఏదో నాకు కరెక్ట్‌గా గుర్తులేదు గానీ, అన్నిటికి యాహ్! యాహ్! అంటుంటారు హీరో. సో, అట్లా అంత అన్నిటికి అట్లా యెస్ చెప్పకండి. తెలియనప్పుడు నో. మనం తెలుసుకుందాం అనే ఆలోచనతోటి ఆ యాటిట్యూడ్ మైండ్‌లో ఉండాలి స్టూడెంట్స్‌కి. ఈ టైటిల్ పెట్టిన ఉద్దేశ్యం కూడా అదే. నో చెప్పటం చాలా ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం మీకుందని పర్టిక్యులర్‌గా చూస్తున్న పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు మీ పిల్లలకు కూడా చెప్పండి ఎళ్ళేటప్పుడు. కొన్ని విషయాల్లో భయపడకుండా నో చెప్పు నాన్న ఏం కాదు. నో చెప్పటం అంటే నిజం చెప్పటం. మనల్ని నిగ్రహించుకోవటం. మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలగటం. చేసుకోగలిగి చెప్పగలిగితే చాలా విషయాలుంటాయి. కానీ మనం నో చెప్పే విషయాలు వేరేగుంటాయి. చాలా విషయాలు. అవన్నీ నేను యూట్యూబ్‌లో చెప్తే బాగోదని నేను కొన్ని చెప్పను గానీ, మనం నో చెప్పే విషయాలు కొన్ని వేరేగుంటాయి. పేరెంట్స్ దగ్గర కొన్ని చదువుతున్నావా? ఇట్లా చాలా ఉంటాయి కొన్ని విషయాలు. సరే అవన్నీ మనం మాట్లాడే టైం కాదు. బట్ మీరు ఐఐటీలు, ఎన్ఐటీలకి వాటికి వెళ్తున్నారు కాబట్టి స్టూడెంట్సు కొన్ని కొన్ని విషయాల్లో నో చెప్పడానికి ధైర్యం ఉండాలి. అలాంటి ధైర్యం మీకుందని నేను అనుకుంటున్నా. మీరు చెప్పేటువంటి నో మీ పేరెంట్స్‌కి ధైర్యంగా ఉండాలి. మిమ్మల్ని మీరు కాపాడుకునేలా ఉండాలి. బయటికెళ్తాం, సినిమాలకెళ్తాం ఇలా చాలా ఉంటాయి. ఒక చరిత్ర కాదు. మనం బయటికెళ్తున్నామంటే 4 ఇయర్స్ పాటు ఎంజాయ్ చేయండి తప్పేం లేదు. చదువుతో పాటు అన్ని రంగాల్లోనూ ఉండాలి. ఆల్ రౌండర్‌గా ఉంటేనే మనం రాణిస్తాం. ప్రస్తుత ప్రపంచంలో జ్ఞానంతో పాటు లోక జ్ఞానం ఉండాలి. లోక జ్ఞానం ఉన్నవాడికి ఎలా బతకాలో తెలిసిన వాడికి నో చెప్పటం అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో, అనవసరంగా ఫాల్స్ ప్రెస్టీజ్‌కి పోయి ప్రతిదానికి నేను చేయగలను, నేను చేసేస్తానని పబ్లిక్‌లో అనేసి తర్వాత బయటికెళ్ళి బాధపడి రూమ్‌లో కూర్చొని ఏడుస్తూ లేకపోతే సీనియర్స్‌ని అడిగి, వాళ్ళని అడిగి టెన్షన్ ఆ టైం మన మీదకొచ్చేసరికి మనం ఇబ్బంది పడిపోయి ఇవన్నీ అంత అవసరం లేదు. కొన్ని కొన్ని విషయాల్లో మనం చేయలేనప్పుడు నో చెప్పండి, నేర్చుకోండి. ఆహ్, ఫ్రెండ్స్ కొన్ని విషయాల్లో ఫోర్స్ చేసినా, పర్సనల్ ఇష్యూస్‌లో అయినా, రకరకాల ఇష్యూస్‌లో అయినా నో చెప్పడం నేర్చుకోండి. అలాగే ఇంకొక విషయం కూడా జనరల్‌గా ఐఐటీల్లో, ఎన్ఐటీల్లో ఏంటంటే నెల, 2 నెలలు, 3 నెలలు కూడా హాలిడేస్ వస్తుంటాయి. సెమిస్టర్ తర్వాత ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఇట్లాంటి టైంలో వస్తుంటాయి. ఒకసారి మా ఊరెళ్దాం రా పిలుస్తారు సహజం ఫ్రెండ్స్. ఇవి పేరెంట్స్‌కి చెప్తారు. పేరెంట్స్ ఎందుకురా మనకున్నదే చిన్న ఇల్లు లేకపోతే మనకు అవసరమా? ఇంట్లో ఉంటాం. కొన్ని విషయాలుంటాయి. లేతే ఈసారి మొన్న మా ఇంటికొచ్చారు గదా! ఈసారి మీ ఇంటికెళ్దాం. చూసుకోండి. ఎవరి ఫ్యామిలీ పరిస్థితులు, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, అతని హెల్త్ ఏంటి, ఇవన్నీ గూడా చూసుకోవాల్సిన పరిస్థితులుంటాయి. గుర్తొచ్చింది కాబట్టి ఇంకో పాయింట్ కూడా చెప్తాను. హెల్త్ విషయాల్లో. ఈ హెల్త్ విషయాల్లో కూడా కొన్ని కొన్ని చలి ప్రదేశాలుంటాయి. ఐఐటీ మండి ఉంటుంది. దుర్గాపూర్ ఉంటుంది. చాలా ఇవి వింటర్ సీజన్‌లో కాస్త మైనస్‌లోకి టెంపరేచర్ వెళ్ళేవి ఉంటాయి. అందుకే వాళ్ళు మీ అందరికీ తెలుసు మెడికల్ ఇవి అడుగుతుంటారు వాళ్ళు. కొన్ని సందర్భాల్లో మనం చేయలేనప్పుడు కొన్నిటికి నో చెప్పాలి మనం. తప్పదు. అది అడ్మినిస్ట్రేటివ్ గదా! కాలేజీ హెచ్ఓడి అయినా, అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్‌మెంట్ అయినా ఎవరికైనా మనకన్నా ముఖ్యమైనది ప్రపంచంలో ఏమి ఉండదుగా. ప్రపంచంలో మనకు మనమే ముఖ్యం. మనకి మనమే ఇంపార్టెన్స్ ఇచ్చుకోకపోతే ఎవరిస్తారు? అవునా కాదా? సో, స్టూడెంట్స్‌కి మీ అందరికీ కూడా ఎన్ఐటీలు, ఐఐటీలకైతే వెళ్ళిపోయి ఉన్నారు. కొంతమంది వెళ్తూ ఉన్నారు కాబట్టి, ఈ విషయంలో నా హెడ్డింగ్ చూసి మైండ్‌లో గుర్తుపెట్టుకుని కొన్ని చెప్పాలనున్నా గాని బయటికి మాటలు రావట్లేదు. ఎందుకంటే కొన్ని అర్థం చేసుకోండి. ఆహ్, ఈ టైటిల్ నో చెప్పటం చాలా విషయాల్లో మిమ్మల్ని మీరు కాపాడుకున్న వాళ్ళవుతారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఆహ్, ఎంజాయ్ చేయండి. ఎడ్యుకేషన్‌తో ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది. ఎంటర్‌టైన్‌మెంట్‌లో కూడా ఎడ్యుకేషన్‌ని నెగ్లెక్ట్ చేయకండి. మంచి సక్సెస్ ఉంటారు. మంచి సక్సెస్ సాధిస్తారు. ఆహ్, కొంతమంది చేసేటువంటి చిన్న చిన్న పనులకి మీరు నో చెప్పగలిగితే ధైర్యంగా ఎన్ఐటీ, ఐఐటీ నుంచి మంచి ప్లేస్‌మెంట్స్ తోటైతే బయటకొస్తారు. సో, నేను చెప్పాలనుకున్న మ్యాటర్ అయితే కొంత క్లారిటీగానే చెప్పుండొచ్చు. కొంత చెప్పేసి ధైర్యం నేను కూడా చేయలేకపోయుండొచ్చు. సో, ఎనీహౌ ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ ఇంకో వీడియోలో మనం మాట్లాడుకుందాం. రైట్? థాంక్ యూ.